ఇవాళ అయితే ఆలుగడ్డ కర్రీ చేసుకుందామండి. ఫస్ట్ ఆలూస్ అన్నీ కట్ చేసుకుందాము. ఆనియన్స్ కూడా కట్ చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నాక పప్పు దినుసులు వేసేసుకొని జీలకర్ర కూడా వేసుకొని బాగా వేగాక ఆనియన్స్ వేసేసుకుందామండి. ఆనియన్స్ కూడా బాగా వేగాక కరివేపాకు వేసేసుకుందామండి. ఇవి కూడా బాగా వేగాక ఆలూస్ వేసేసుకుందామండి. ఆలు వేసేసుకున్నాక బాగా వాటిని మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. బాగా కలుపుకొని సిమ్లో పెట్టేసుకోండి. ఆలుగడ్డలు వేసుకున్నాక ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. సిమ్లో పెట్టేసి బాగా కలుపుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి. మగ్గుతుంది. మూత పెట్టాక ఒక 5 నిమిషాలు ఆగాక తీసి మళ్ళీ కొద్దిగా పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకొని పసుపు కూడా మగ్గాక కొద్దిగా కారం వేసుకుందాం. సరిపడా కారం వేసుకుంటే బాగా మిక్స్ చేసుకొని ఆ కారాన్ని వేగేదాకా మూత పెట్టేసుకొని వేయించుకుంటే ఒక 5 నిమిషాల్లో వేగిపోతుందండి. అయిపోయిందండి. అంతే ఎమ్మి ఆలుగడ్డ కర్రీ రెడీ అయిందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. టమాటా చారులో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మా అత్తయ్యకి పెట్టించాను. చాలా బాగుందని పొగుడుతుందండి. థ్యాంక్స్ అత్తయ్య.